హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మాట చెప్పి చాలా కాలం అయితే అవుతుందండి. మీకు ఎంతో ఇష్టమైన మీ లోకల్ బాయ్ హరీష్ అయితే మీ కళ్ళ ముందుకు తెచ్చేసాడు వీడియో, మంచి వీడియో. మాకెంతో ప్రత్యేకమైన శ్రీ 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 పోలేరమ్మ పొంగల్ అయితే మొదలయ్యాయి. ఈ యొక్క రోజైతే మేము చాలా ఆనందంగా గడుపుతామండి. ప్రతి ఒక్కరూ ఆ యొక్క గ్రామంలో వెలిసి ఉన్న పోలేరమ్మ తల్లి గుడిని మన గుడిలాగా అందరూ ముందుకు వచ్చి ప్రతి ఒక్క పని అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మా కొండల పెదన అయితే మైక్లో అయితే అనౌన్స్ చేస్తున్నాడు. ఇక్కడ వన్ భోజనం అయితే రెడీ అయ్యండి. మొత్తం మా భాస్కరరావు తాత గారు ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎవరి పనిలో వాళ్ళు అయితే మిడిపోయారండి. మనమైతే మజ్జిగ అయితే రెడీ చేశాను. చాలా ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చల్లగా మజ్జిగ అండి, కొత్తిమీర మజ్జిగ. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అలాగే పొంగల్ అయితే ఇక్కడైతే మనం చూడొచ్చు, 5 పొంగల్ అయితే పెట్టడం జరిగింది. ఈ 5 పొంగళ్ళు పెట్టిన వారు పెద్ద కాపు, పెద్ద గొల్ల, చిన్న కాపు, చిన్న గొల్ల, ఇలాగ 5 మంది ఉంటారు. మొట్టమొదట అమ్మవారికి వీళ్ళు పెట్టిన తర్వాత గ్రామస్తులు అనేది పొంగలు సమర్పించుకుంటారు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, డీజేలతో తప్పెళ్ళు తాళాలతో కనుల విందుగా ఉందండి చూడడానికి. ప్రతి ఒక్కరు తల మీద పొంగల దెబ్బ పెట్టుకొని వస్తుంటే చాలా ఆనందంగా ఉంది, కనుల విందుగా ఉందండి. ఇంకా అయితే క్రౌడ్ అయితే పెరిగే అవకాశం ఉంది. కానీ నాకు ఒక చిన్న అబ్జర్వేషన్ అయితే చేశాను. లాస్ట్ ఇయర్ మీద ఈ సంవత్సరం అయితే చాలా తక్కువ మంది వచ్చారు. చాలామంది వారి పనుల్లో బిజీ లైఫ్తో గడుపుతూ ఉంటారు సిటీస్లో. కానీ ఈ ఒక్కరోజు మాత్రం పల్లెటూరులో చాలా ఆనందంగా గడుపుతూ ఉంటారండి. ప్రతి ఒక్కరూ ఆప్యాయత అసలు ఎంత అందంగా ఉందో చూడడానికి. ప్రతి ఒక్కరైతే చుట్టాలతో ఇల్లు కలకల్లాడిపోతున్నాయి మా గ్రామంలో. ఇదైతే 4th టైం జరుగుతుందండి. నెక్స్ట్ ఇయర్ అయితే 5 days అయితే జరుగుతుంది. కులమత భేదాలు, రాజకీయాలు అన్నీ లేకుండా చాలా చక్కగా, ఎంతో ఆనందంగా 2 గ్రామాల వారు కలిసి ఈ యొక్క పోలేరమ్మ తిరునాళ్ళు జరుపుకోవడం జరుగుతుంది. కొత్తపల్లి, తూర్పు ఎర్రవల్లండి. ఈ యొక్క 2 గ్రామాలకి ఆ పోలేరమ్మ తల్లి గుడి సంబంధించింది. డీజే అయితే సాంగ్స్ సూపర్గా ఉన్నాయండి. కానీ నాకు కాపీరైట్స్ వల్ల నేనైతే సాంగ్స్ ప్లే చేయలేకపోతున్నాను. ఓన్లీ వాయిస్ ఓవర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు వినండి. ఇక్కడ ఒకటి గమనించగలరు, మనకైతే డ్రోన్ షాట్స్ అవి లేవు కాబట్టి పైన డీజే అంచేత అయితే మొబైల్ పెట్టి వీడియో తీపించాను. ఈ వీడియో ఉందిరా బాబు, ఊరంతా గ్రౌండ్ తిరిగేది కదా అని అనుకోవద్దు. ముందు చాలా ఉన్నాయండి, దాచాం. అలాగే ఇక్కడ పిల్లలైతే డ్యాన్స్ అయితే అద్భుతంగా వేస్తున్నారు. మీరైతే సంవత్సరానికి ఒక్కరోజు కేవలం 12 minutes అయితే ఈ యొక్క వీడియోకి అయితే కేటాయించి ఎండింగ్ వరకు అయితే చూడండి నా కోసం. ఒక్కొక్కరు వస్తూ ఉంటే సాక్షాత్తు మన ఎదుట అమ్మవారే వచ్చిందా అన్న ఫీలింగ్ అయితే ఉందండి కళ్ళ ఎదుట. అంత అద్భుతంగా కనుల విందుగా ఉంది ప్రతి ఒక్కరు చూడడానికి తలపై పొంగల దెబ్బతో వస్తుంటే.
మీరైతే ఈ క్లిప్ అయితే చూడండి. ఒక తండోపతండాలుగా జనాభా అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క పొంగల్ దబర్లు కనీసం 400 పొంగల్ దబర్లు అయితే ఆ యొక్క పోలేరమ్మకి సమర్పించడానికి భక్తులు అయితే ఎదురుగా వస్తున్నారు. చాలా ఆనందంగా ఉందండి ఈ యొక్క వీడియో అయితే చూడడానికైతే. ఈ వీడియోని తీసింది నేనేనా అనిపించింది నాకైతే. కొన్ని రీజన్స్ వల్ల అయితే వీడియోస్ అయితే లేట్ అయ్యండి. దయచేసి ప్రతి ఒక్కరు ఏమనుకోవద్దు. మా 2 గ్రామాలకి సంబంధించిన గుడి అయితే పోలేరమ్మ తల్లి గుడి అదేనండి. సాక్షాత్తు 7 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి అది. 7 సంవత్సరాలుగా ఆగిపోయి ఆ యొక్క పోలేరమ్మ తల్లి ముందుకు వచ్చి నా గుడి మొదలు పెట్టండి తిరునాళ్ళు జరిపించుకుందని మాకైతే అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. చిన్నప్పుడు గుడిని చూసినప్పుడు ఈ గుడికి మరలా పూర్వవైభవం ఎప్పుడు వస్తుంది అనుకున్నాను. కానీ ప్రతి సంవత్సరం ఆగకుండా తిరునాళ్ళు జరుగుతున్నాయి. గుడి చుట్టూ అయితే రౌండ్స్ అయితే తిరుగుతున్నారు, ప్రదక్షిణలు చేస్తున్నారు. తర్వాత అమ్మవారి దర్శనం అయితే ఉంటుంది. మీరైతే వీడియో బోర్ కొట్టకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు ఎండింగ్ వరకు చూడండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నైతే ఒక సిస్టర్ అయితే అడిగారండి, హరీష్ మీరైతే వీడియోస్ కంటిన్యూ చేయండి చాలా బాగుంటాయని. వారి కోసం అయితే ఇంకా ప్రతిసారి కంటిన్యూ చేస్తానండి. అలాగే నా ఫ్యామిలీ నా సబ్స్క్రైబర్స్ కోసం అయితే వీడియోస్ అయితే ఇంకా ఆపను, కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. మీరైతే లైక్ చేయండి. ఈ వీడియో నాకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ అయితే చేయండి. మీరు చేసి నాకు హెల్ప్ అవుతుందేనండి. ఇప్పుడైతే 4వ సంవత్సరం చేస్తున్నామండి. నెక్స్ట్ అయితే 5వ సంవత్సరం ఉంటుంది. ఆ 5 సంవత్సరం తిరునాళ్ళు అప్పుడైతే మొదటి సంవత్సరం ఏ విధంగా జరిగిందో అలాగే 5 రోజులు చేస్తారు. అలాగే ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమాలు ఉంటాయండి. ప్రతి ఒక్కరైతే ముందుకు వచ్చి కులమత భేదాలు లేకుండా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. మైక్ పెట్టుకొని రికార్డ్ చేయొచ్చు, కానీ కొన్ని కాపీరైట్స్ వల్ల వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇక ప్రతి ఒక్క భక్తురాలు అయితే అమ్మవారి దర్శనానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ హుండీ కూడా పెట్టారు. కానుకలు అయితే చిన్న పిల్లలు కూడా హుండీలో కానుకలు అయితే వేస్తున్నారు. ఒక్కసారి మీరైతే చూడండి. నాకైతే చాలా ఆనందంగా అనిపించిందండి ఆ పాప హుండీలో కానుకలు వేస్తుంటే. ఇక్కడైతే పొంగల్ తీస్తున్నారు కదా, ఇక్కడైతే కమ్మం అని ఉంటుందండి. ఆ కమ్మంలో అయితే పొంగల్ అయితే వేస్తారు. ఇక్కడ చూడండి అరిసెలు అయితే కట్టారు. దీన్ని అయితే పాలవెల్లి అంటారంట. ఇక్కడ పంచైతే పరిచారు, దీన్ని కమ్మం అంటారండి. ప్రతి ఒక్క భక్తురాలు పొంగల్ దబ్బులోంచి 3 గింటల పొంగల్ అయితే తీస్తూ ఇక్కడ వేస్తూ ఉంటారండి అమ్మవారికి నైవేద్యంగా. ప్రతి ఒక్కరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎండింగ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారు అయితే ఒంట్లోకి అయితే రావడం జరిగింది. కొంతమందికి అయితే ఈ లోకల్ అబ్బాయి ఫేస్ తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళకి నేనండి లోకల్ అబ్బాయి. ఈ యొక్క వీడియోస్ అయితే వాయిస్ ఓవర్ అయితే నాదే, ఈ ఛానల్ నాదే. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.
కొన్ని రీజన్స్ వల్ల నేనైతే ఈ వీడియో చూపించట్లేదు, దయచేసి ఏమనుకోవద్దు. అన్నదాన కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా జయప్రదం చేసిన ప్రతి ఒక్క భక్తుకి భక్తురాలకి నా యొక్క ధన్యవాదాలండి. ఈ వ్లాగ్ మీ అందరికీ తప్పకుండా నచ్చింది అనుకున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.